ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయించే చోట రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 నియోజకవర్గాలలో ఆధిపత్య పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందట. అసలైన కాంగ్రెస్ వాదనం తామంటే తామేనంటూ ఆ 10 మంది రగడ చేసేస్తున్నారట. ఆ 10 నియోజకవర్గాల్లో గద్వాల రాజకీయం మాత్రం అనేక మలుపులు తీసుకుంటూ వస్తోందట. అసలు ఇంతకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్యలో ఏముంది? ఎందుకు ఆయన మళ్ళీ మాట మార్చేస్తున్నారు? మళ్ళీ ఆయన కార్యక్రమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. జెండాలు అజెండాలు మారిపోయినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్ లో వేడి మాత్రం తగ్గదు. ఇలాంటి వాతావరణంలో తాజాగా మారుతున్న పరిణామాలతో గద్వాల పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గద్వాల జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న సరితా తిరుపతయ్య కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. గద్వాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని బరిలో నిలిచిన సరిత బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో పరిణామాలు మారిపోయాయి. 6 నెలల కింద ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ పరిణామం గద్వాల కాంగ్రెస్లో వర్గపోరుకు బీజం వేస్తుంది. నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే పొసగని ఇద్దరూ కాంగ్రెస్లో చేరాక కూడా ఆధిపత్య పోరును నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాన్ని సమ్మర్ సెగల్ని మరిపించేలా చేస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ లో చేరినా ఇమడలేకపోతున్నారన్నది ఓ పరిశీలన. ఈ క్రమంలో ఇటీవల ఆయన నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాను, అదే పార్టీలో కొనసాగుతున్నాను, కావాలని కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, కొందరు కాంగ్రెస్ వ్యక్తులు వాళ్ల ఫ్లెక్సీలో నా ఫోటో వేస్తున్నారు, నా ప్రతిష్టకు భంగం వాటిల్లేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు 2 వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారంటూ గద్వాల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేశారాయన. పార్టీ మారినట్టు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యే. అయితే అనర్హత కేసు నుంచి తప్పించుకునేందుకే ఆయన పోలీస్ కంప్లైంట్ డ్రామాకు తెరలేపారన్న చర్చ మొదలైంది. అలాగే అనర్హత భయం ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలుస్తారన్న ప్రచారం సైతం జరుగుతోంది. అదే జరిగితే గద్వాల రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఇదిలా ఉంటే గద్వాలలో మారుతున్న వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడిందట సరిత టీం. అసలైన కాంగ్రెస్ నేతలం తామేనని, కాంగ్రెస్లో చేరాక కూడా తూచనే బీఆర్ఎస్లోనే ఉన్నానని ఎమ్మెల్యే అంటున్నారంటే ఆయన చిత్తశుద్ధి ఏంటో అక్కడే తెలిసిపోతోందని అంటూ కామెంట్ చేస్తున్నారట సరిత అనుచరులు. కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ని కాపీని కూడా తెగ వైరల్ చేస్తోందట సరిత వర్గం. అటు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ పెద్దలకు నేరుగా వివరించారట సరిత. ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేయడంతో పాటు తనకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరడం ఇప్పుడు గద్వాలలో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే తాజాగా గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి. అనర్హత కేసు ఎపిసోడ్, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ని కలుస్తారన్న ప్రచారం నడుమ ఈ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు తాజాగా సరిత అధిష్టానానికి ఇచ్చిన ఫిర్యాదు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. అలాగే కాస్త సంయమనంతో ఉండాలని ఎమ్మెల్యే బండ్లకు మంత్రి సూచించినట్టు సమాచారం. ఇలా రకరకాల మలుపులతో సాగుతున్న గద్వాల పొలిటికల్ మూవీలో క్లైమాక్స్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగిపోతోంది పొలిటికల్ సర్కిల్స్లో.